రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ. హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ పాపిరెడ్డి సమక్షంలో ట్యాంక్ బండ్లున్న కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. వైస్ చైర్మన్గా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ 3 సంవత్సరాలు మాత్రం తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆశించి మా మీద ఏదైతే నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించాడో వచ్చే 3 సంవత్సరాలు తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఎన్ని విధాలుగా దాన్ని ముందుకు తీసుకుపోవడానికి, అంటే ఒకవైపు విద్యార్థుల యొక్క స్టాండర్డ్స్ పెంచడం, యూనివర్సిటీల యొక్క పనితీరును మెరుగుపరచడం, హైయర్ ఎడ్యుకేషన్ యొక్క రాబోయే కాలంలో ఏ విధంగా ఉంటే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందన్న దాని మీద కూడా నిరంతరంగా ఆలోచన చేయడం, ప్రణాళికలు చేయడం, ఇవన్నీ కూడా చేస్తాం. కాబట్టి తప్పకుండా కొంత పురోగతి జరుగుతుందని అనుకుంటున్నాను. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు నా పైన నమ్మకం ఉంచి రెండోసారి కూడా నన్ను మళ్ళీ ఈ చైర్మన్గా నియమించినందుకు నేను ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు సహకరించినటువంటి, నన్ను ఎంచుకొని ఈ బాధ్యతను అప్పగించినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాపై ఉంచినటువంటి విశ్వాసాన్ని తప్పకుండా నిలుపుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉన్నత విద్యా రంగంలో ఏ లక్ష్యాన్ని అయితే సాధించాలనుకున్నారో ఆ లక్ష్యాన్ని సాధించడంలో చిత్తశుద్ధితో పనిచేస్తానని ఈ సందర్భంగా సెలవు చేస్తున్నాను. బట్ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా, నాకు అసలు అనుకోలేదు. నేను ఇది అనుకోకుండా వచ్చిన అవకాశము. ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు. అండ్ వారికి నేను ధన్యవాదాలు చెప్పేది నా వర్క్తో, నా హార్డ్ వర్క్తో, సిన్సియారిటీ, కమిట్మెంట్తో పనిచేసి ఒక మంచి పేరు సంపాదించాలి, తెలంగాణను ఒక మంచి చదువుల దీనిలాగా చేయాలని.